డిమాండ్ అన్నదేమీ లేదమ్మా. మమ్మల్ని నేను ఒక మాజీ సైనికుడిని. గత 45 సంవత్సరాల నుంచి రకరకాల ఉద్యోగాలు సైన్యంలో పనిచేసి వచ్చిన తర్వాత రకరకాల ఉద్యోగాలు చేసి ఓ రూపాయి కూడబెట్టుకుని మేము ఈ ఫ్లాట్ కొనుక్కున్నాం. కొనుక్కున్న టైంలో అన్నీ లీగలే. కాకపోతే ఇక్కడే మా పిల్లలు పెరిగారు, పెద్దయ్యారు, పెళ్ళిళ్ళు అయ్యి ఇప్పుడు వేరే వేరే చోట ఉన్నారు. అదే ఇంట్లో నేను ఉంటున్నా. నేను మా మిస్సెస్ మేమిద్దరం కూడా 60 ఇయర్స్ ప్లస్ సీనియర్ సిటిజన్స్. ఈ ఆల్రెడీ జరుగుతున్న ప్రచారంలో మనకు తెలుసు, గత నెల రోజుల నుంచి మాకు నిద్రాహారాలు లేకుండా గవర్నమెంట్ అనాలోచితంగా మాతో సంప్రదింపులు ఏమీ చేయకుండా సడన్గా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇక్కడికి వచ్చాం. అపార్ట్మెంట్ నుంచి రోడ్డు పైకి వచ్చాం. ఇంకెక్కడికి పోవాలో కూడా మాకు అర్థం కావట్లా. సో మా ఉద్దేశం ఒకటే ఏంటంటే, ఇక్కడ పిల్లలు మా ఉద్దేశాలు వేరే కొని మా లోపల ఉన్న బాధ వేరు. పిల్లలకి ఏం చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాము. సో పిల్లలు వాడి బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, మా బాధలు మేమేం చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు ఇంతవరకు మేము గవర్నమెంట్ సక్రమంగా మాతో సంప్రదింపులైనా జరిపి వీలైనంత వరకు మమ్మల్ని డిస్ప్లే చేయడం. మేము మూసీ పునరుద్ధరణ కానీ మూసీ పునరుజ్జీవనానికి కానీ మేము వ్యతిరేకం కాదు. కాకపోతే మమ్మల్ని పణంగా పెట్టి ఆ పనులు చేయొద్దు అన్నదే మా విన్నపం, కోరిక. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి ఓన్లీ హైదరాబాద్ ప్రజలకే తెలుస్తుంది మా బాధ ఇక్కడ. మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి. కాకపోతే తెలంగాణ అంతా తెలవాలంటే ఈ అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని కొంచెం ఈ పిల్లల ద్వారా మా ద్వారా ఈ ప్రయత్నం ద్వారా తెలియజేయాలనే ప్రయత్నంతో ఇక్కడికి కూర్చున్నాం. సార్ ప్రభుత్వ అధికారులను కలవడం జరిగిందా సార్ దీని గురించి, మీ ఇళ్ళ గురించి? కలవటం అంటే వాళ్ళు ప్రాపర్గా అయితే మమ్మల్ని ఏం పిలవలేదమ్మా. సో అది ఇప్పుడు జరుగుతుంది ప్రాసెస్. నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఇంతకు ముందైతే ఏమీ కలవలేదు. నోటిఫికేషన్ ఇవ్వకముందు మమ్మల్ని ఎవరిని కలవలేదు. డైరెక్ట్గా జనరల్ నోటీస్ ఇచ్చారు వాళ్ళు. ఇండివిజువల్ నోటీసులు అయితే లేదు. ఇక్కడ ఉన్నది 425 ఇళ్ళు ఉన్నాయి. 425 ఫ్లాట్లకి ఇండివిజువల్ నోటీసులు అయితే రాలా. ఓ బ్లాంకెట్ కవర్ కింద ఇచ్చారు అంతే. అది కూడా ల్యాండ్ గురించేనే ఇచ్చారు. ఒక ల్యాండ్కి ఎలాగిస్తారో అలాగే ఇచ్చారు. 6 ఎకరాలు 6.5 ఎకరాలు ఇందులో ఉన్నదని చెప్పి మొత్తం 10.5 ఎకరాలకి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ అందులో మేము 6 ఎకరాల చిల్లర ఉన్నది. దాంట్లో 425 ఫ్యామిలీస్ ఉన్నాం మేము.